సార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ చూస్తే కనుక తమిళ్ భాష మాట్లాడి తమిళ్లో తమిళనాడు మీద కూడా అటాక్ చేసినట్టుంది ఉదయ్ స్టాలిన్ మీద. ఏం సార్ ఇది? ఆ తమిళనాడులో మళ్ళీ ఏమన్నా తమిళనాడులో కూడా ఏమన్నా హిందూ ధర్మాన్ని ఏమైనా అటాక్ చేయడానికి లేకపోతే ఏమైనా చేయడానికి ఉందంటారా? ఇది మీరు గమనిస్తారండి, వీళ్ళు ఖచ్చితంగా సదరన్ స్టేట్స్ మీద బీజేపీ చూపిస్తున్న దాష్టికాన్ని ఈ పవన్ కళ్యాణ్ అనే చూడండి, చేపలు పట్టడానికి చిన్న పెచ్చపరిగి నెరేసి లవ్వుతారు చూడండి, అలా ఈ ఏమీ తెలియని ఈ పవన్ కళ్యాణ్ తో గేమ్ స్టార్ట్ చేశారు. కాబట్టి చూడండి, పురంధేశ్వర్ గారు మాట్లాడిన మాట, ఈయన మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ రెండు అలైన్మెంట్ లో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. గౌరవ న్యాయస్థానాల మీద గౌరవం లేకుండా మాట్లాడడం, సుప్రీంకోర్టు వెరిడిక్ట్స్ మీద మాట్లాడడం, ఇది వీళ్ళిద్దరికే చెల్లుతోంది. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఏ షీల్డ్, వెనకాల బీజేపీ షీల్డ్ ఉంది. ఇదే తెలుగుదేశం చూడండి, ఒక మాట అన్నారు, ఇప్పటికి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఎక్కడెక్కడ కూర్చొని ఆ భౌగోళికాలను కూర్చుకొని చిరతలు వాయించుకుంటున్నారు. ఇది గమనించండి. సో ఇంచేత ఏమంటుంటే ఇక్కడ సదరన్ స్టేట్స్ అన్నిటి మీద, అవతల తమిళనాడుని, అవతల కర్ణాటకని అందరినీ అటాక్ చేస్తారు. ఇందులో మీరు ఇంకో లాజిక్ మిస్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు ఆయన. సార్ ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు సార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నిజంగా దాని మీద ఏమైనా పొరపాటు జరిగితే తక్షణం ఎంక్వైరీ చేసి ఆ చేసిన తప్పు చేసిన వాడిని శిక్షించేంత స్థాయిలో మీరు ఉన్నారు. ఆ విషయం మర్చిపోతే ఏం చెప్పాలండి మనం? ఇంకా వైవచ్చి అంటాడు, మీకు 11 స్థానాలు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదంటే, గతంలో మీకు ఇంత పూర్వకం లడ్డు చుట్టూ ఇచ్చారు కదా సార్ 0 సీట్లు మీకు, అప్పుడు మీకు బుద్ధి రాలేదా? ఏం మాట్లాడారండి? ఇహపరాలు మర్చిపోయి మాడితే ఇలాగే ఉంటాయి. వాళ్ళకి 23 స్థానాలు వచ్చినప్పుడు, మీకు పూర్వకం ఇచ్చినప్పుడు 0 చుట్టినప్పుడు, ఈయనకి 11 వచ్చినప్పుడు వీళ్ళకే బుద్ధి రావాలి, మీకు రాకదా? అంటే మీరు మళ్ళీ ప్రజాస్వామ్యంలో 124 స్థానాలు వచ్చి కానీ మీరు అచ్చాని పచ్చమోసలు అయిపోతారా? ఇది ఎక్కడ వీడియోలండి ఇవి? సార్ చూస్తే కనుక ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిగే ఇచ్చిన స్క్రిప్టే ఇక్కడ సౌత్ ఇండియాలో జరుగుతుంది అన్నట్టు మీరు చెప్తున్నారు. కానీ ప్రజలు కూడా మెల్లమెల్లగా అది తెలుసుకుంటున్నారంటారా? ఖచ్చితంగా సార్. ఇవాళ మీరు గౌరవ్ సుప్రీంకోర్టు వేసిన కమిటీ త్రూగా అర్థమవలసిన విషయం ఏంటంటే, ప్రజలకి ఇప్పటిదాకా లడ్డు ప్రసాదాలు ఏం జరగలేదని గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు. కన్విన్స్ అయింది ఖచ్చితంగా ఏం జరగలేదని. అది దాని అర్థం ఏంటంటే ఇవాళ స్వామివారి ప్రసాదంలో ఎక్కడ లోపాలు లేవు. రెండోది ఏంటి, ఇప్పుడు ఈ గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇంక పిచ్చి వేషాలు కోతి వేషాలు వేయడానికి కుదరదు. రాజకీయాలను ఆపాదించి ఎవడు దేవదేవుడి గురించి మాట్లాడా ఒళ్ళు దగ్గర పెట్టి ఉండండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన వెరడిక్ట్. ఇంకా మిగిలింది ఏముంది? వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉన్న పని మానేసి పనికిమాలిన పనులన్నీ చేసుకుని వస్తున్నారు. ఇవాళ ఆయన గౌరవంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శిక్షించే స్థాయి ఉన్న మనిషి ఇవాళ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుకుంటాడంటే అవగాహన రాహిత్యం ఉంటుంది. ఇంకా అంతకని వెళ్ళి సార్ ఇవాళ తమిళనాడులో ఉదయ్ స్టాలిన్ ని ఒక ప్రశ్న చేశారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారు కదా అని అంటే అతను ఒక స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ ని తమిళనాడు వాళ్ళు లెక్క చేయట్లేదా, లేకపోతే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా సార్? ఎవరు లెక్క చేస్తారు సార్? ఇప్పుడు నీ స్థాయి మర్చిపోయి మాడుతుంటే ఏం చేయాలి? ఉన్న స్థాయిని, ఉన్న గౌరవం నిలబెట్టుకునే మాటలు మాట్లాడితే వాడు కన్సిడర్ చేస్తారు. జనార్దన ధర్మం, ప్రైమరీ డీవియేషన్స్ ఉన్న దగ్గర వాళ్ళ పాపతో డిక్లరేషన్ ఇచ్చింది, ఒక మెరిటోరియస్ సర్టిఫికేట్ లో పివి సింధు గారు ఒలింపిక్ మెడల్ గెలిస్తే మా రమణ గారు మెచ్చుకున్నట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? అది ఆ బుజితలకి ఏం తెలుసండి రాజకీయాలు? 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పిల్లలు చదువుకోమంటారు, వాళ్ళకి రాజకీయాలు కులమతాలకు అతీతంగా స్కూళ్ళు వాటిలో ఒక డెకరం మెయింటైన్ చేస్తూ వాళ్ళని పెంపుదల చేస్తారు. ఇది చాలా వైవిధ్యభరితంగా సనాతన ధర్మం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఏమైనా సతీసాగమనాలకు ఏమైనా తెరలేపుతాడా? లేదా 8-9 సంవత్సరాల వయసులోనే పిల్లలు పెళ్లి చేసే కార్యక్రమం తెరలేపుతాడా? లేదా భర్త చచ్చిపోగానే తల తీయించుకొని తెల్ల వస్త్రాలు కట్టించుకునే సాంప్రదాయం తెరలేపుతాడా? పొత్తులో ఉన్న తెలుగుదేశం అధినేత ఈయనగా చంద్రబాబు గారు, దైవాంశ సముద్రుడు రామారావు గారు, ఆయనే ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించాడు 1983లో ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడతారు సార్? ప్రత్యక్ష రాజకీయాల మీద అవగాహన రాజ్యంతో చిన్న చితక తప్పటడుగులు వేసే రాజకీయ నేపథ్యంలో ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకలు వేసిన రాజకీయాలు చేస్తున్నారు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఇక తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే కనుక కొండా సురేఖ గారు అనాల్సిన మాటలు అనేసి నేను పొరపాటుగా అన్నాను అని అంటాం. దాని తర్వాత చూస్తే కనుక నాగార్జున గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారంటారా సార్? ఇందులో ఏం లేదు సార్, నోరు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆవిడ సింపుల్ గా ఆవిడే ప్రక్షాళించుకుంటే, గతంలో కేటీఆర్ ఈ లాలూచి రాజకీయాలు ఏదో చేసాడని అనుకుంటే, ఇవాళ లాలూచి రాజకీయానికి ఇటుపక్క నుంచి అవలేదని చెప్పి పొక్కలేని రెడ్డి కొట్టేశారు నాగార్జున కన్వెన్షన్. అంటే ఏది పడితే అది మాటతో. నిజంగా సమంత ఆడపిల్లండి, నిజంగా పాపం డైవర్స్ తీసుకుంది. అక్కడి నుంచి ఆవిడకి అన్ని కష్టాలు, ఆరోగ్యపరంగాను. ఏదో నిన్న మొన్న పాపం కేరళ వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబంతో గడిపి ఆనందకరంగా మంచి ఫోటోలు అవి పోస్ట్ చేసింది. ఇమీడియట్ గా ఆవిడ మీద మళ్ళీ బుల్డోజ్. అంటే మానసికంగా ఆవిడ్ని ఎంత దాడి చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇలా
6 నెలల సాగు చేసేదో మూలలో ఉన్న ముసలమ్మని పొడిచినట్టు వీళ్ళు రాజకీయానికి ఆడపిల్లలు సినిమా రాజకీయాల మీద మాట్లాడుతున్నారు. చూసుకోండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ కాదంబరి నర్థమని ముందు వెనక ఎటు చూసుకోకుండా ఆవిడ మీద ఇక్కడికి వచ్చేకల్లా ఈ కొండా సూర్యకులేట ఆవిడ ఏదో క్యాజువల్ గా మాట్లాడదు. ఆవిడ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారండి, ఎందుకంటే ఆవిడ మీద కంటిన్యూస్ గా బొంబార్డింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంచేత ఆవిడ ఏ పరాలు మర్చిపోయి దానికి అనుగుణంగా నాగేశ్వరరావు గారి కుటుంబం అని కాకుండా నాగార్జున అక్కినేని, నాగ చైతన్య, సమంతని మాట్లాడింది. ఇది కొంచెం వరకు ఖండించవలసిన విషయమే. రాజకీయాలు తప్ప అసలు విషయాలు తప్ప అసలు విషయాల మీద ఎక్కువ చర్చిస్తుంది. అది రిలవెంట్ కాని విషయము. అది ఎప్పుడో 2014లో తీర్పు వచ్చిన హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయము నిన్న ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ అడిగేటప్పుడు మాట్లాడిన విషయాలు కాదు కదా సార్. అంటే ఇట్స్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా పబ్లిక్ లో మాట్లాడుతున్నా ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ యాజ్ ఎ మంత్రి? ఇదే కదండి, ఇప్పుడు అడుసు తొక్క నెల కాలు కడగ నేను ఎందుకు చెప్పాను, ఆవిడ నోరు జారింది ప్రెస్ మీట్ లో. తదనంతరం క్షమాపణ చెప్పుకుని కొత్తగా ఆయన మధు గారు, ఆయన ఎవరంటే మన పిసిసి అధ్యక్షుడు గౌడ్ మహేష్ గౌడ్ గారు కూడా పాపం వర్డ్స్ విత్డ్రా చేయించాం. ఆయన పాపం ఇక మీద దీన్ని ఇక్కడతో డిస్కషన్స్ ఆపండి, అనవసరంగా మనోభావాలు. అబ్బాయి నాగార్జున అయితే కోర్టుకి వెళ్ళాడు, డిఫామేషన్ కేసు వేశారు. ఇంకా రేపు పొద్దున కోర్టులో పరిధిలో ఉంది, అది తీర్పు ఏం వస్తుందో చూడాలి. ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయమైన విషయం. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఈజ్ ఇట్ ఓన్లీ వాళ్ళు ఓన్లీ కేవలం నాగార్జున అనే టార్గెట్ చేస్తున్నారా సార్? నాగార్జున అనే వ్యక్తి అనే కన్నా ఓవరాల్ గా ఏంటంటే ప్రతిదానికి ఇండైరెక్ట్ గా అదే వెర్షన్ ఉంటుందండి. ప్రైమరీ ఫేజ్ గా నాగార్జున ఎన్కన్వెన్షన్ పెద్దోళ్ళలో టెంకు బయలింది ఆయనకే, ఈ ఇదేంటి హైడ్రా నుంచి. ఈ చిన్న చెత్త మనుషులతో పాటు ఆయనకు కూడా పెద్ద రకంగా చూపిస్తారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి పొక్కలాండ్ర బయటకు వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఏం లేదు. ఆ జయబేరుడికి ఏం చేశారో ఆవిడకి తెలీదు. ఇవాళ కేవీపీ మీద పడ్డారు. కేవీపీ అయితే నాది అది FTL లో వచ్చి చెప్పండి, నా సొంత ఖర్చులతో నేను ఎరగొడుతున్నాను ఆయన కూడా చెప్తున్నాడు. అంటే ఎవరి మట్టుకాలకి ఎక్స్క్యూజెస్ తీసుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటూ ఒక యాడ్ స్టిక్ పట్టుకుని ఎవరు మన సబితేందర్ రెడ్డి గారి పిల్లలిద్దరికి ఫామ్ హౌస్ ఉంది, అది కొడితే వెళ్ళి కొట్టండి, హరీష్ రావు ఉంది, ఇవన్నీ చెప్పుకొని తిరుగుతున్నారు కాలక్షేపం రాజకీయాలు. కాలక్షేపం రాజకీయాలు ఎందుకు? టక్క 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 కోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకించి కొడుతున్నారు కదా, కొట్టండి సరే. అలా ఏం చేయాలి, చేస్తారు వాళ్ళు కూడా. ఇవన్నీ దసరా దాకేనండి. దసరా తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమాలను ఎలా నెలకొల్పాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన వచ్చాడు అనుకోండి బయటికి, వీళ్ళందరి నోళ్ళు మూతపడతాయి ఖచ్చితంగా. దసరా ఇదాక వెయిట్ అండ్ సీ అంతే. యా. Thanks for the update, sir. Thank you.